ఇదేంటంటే వంకాయ పచ్చడి చేస్తున్నాను. వంకాయలు పావు కిలో వంకాయలు తరిగి పెట్టుకున్నాను. దీనికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తుంపి పెట్టాను. కొంచెం చింతపండు దీంట్లో. తర్వాత ఇక్కడ ఏంటంటే కొంచెం నేను అవి వేసేటప్పుడు చూపిస్తాను. వంకాయ పచ్చడికి పచ్చిమిరపకాయలు ముందు 4 ఎండుమిరపకాయలు వేస్తాను. తర్వాత ఏంటంటే కొంచెం పోపు గింజలు కూడా ఎక్కువనే వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే కమ్మదనం వస్తుంది, పచ్చడి బాగుంటుంది. తర్వాత ఏంటంటే కొంచెం ఇంగువ, తర్వాత కొంచెం అంతా మెంతి పిండి వేస్తున్నాను. చెప్పగా కొంచెం వాసనకు వేసుకోవటం అవి. తర్వాత దీంట్లో ఏంటంటే కొన్ని పచ్చిమిరపకాయలు తగినన్ని కారానికి తగ్గట్టు. ఇది కొంచెం వేగిన తర్వాత ఈ పోపు వేయించి తీస్తాను పక్కకు. తీసిన తర్వాత వంకాయ ముక్కలు వేస్తాను దాంట్లో. ఇది చూపిస్తాను ఒక్క నిమిషం. పచ్చిమిరపకాయలు తుంపు వేసాలి. తుంపు వేస్తే చిట్లకుండా ఉంటాయి, లేకపోతే చిట్లుతాయి కాయలు. పచ్చిమిరపకాయలు తుంపకుండా వేస్తే చిట్లుతాయి. ఏంటంటే వంకాయ రోటి పచ్చడి లాగా చేస్తాను. రోటి పచ్చడి చేస్తాను దీన్ని. ఇందులోకి తీసి వంకాయ ముక్కలు వేస్తాను. కొంచెం వేగినవి తీసుకున్నాను. అంటే వేడికి మగ్గుతాయి. పచ్చిమిరపకాయలు, పోపు గింజలు ఇవి వేయించేసి తీసుకున్నాను. తర్వాత ఇందులో వంకాయ ముక్కలు వేస్తాను. ఏంటంటే కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో వంకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను, ఇవి ఇందులో వేస్తాను. అంటే ఇట్లా వంకాయ ముక్కలు దీంట్లో వేసాయి కదా, దీనికి ఏంటంటే ఈ పోపు అంతా వేయించి ఇక్కడ పెట్టుకున్నాను. దీంట్లో ఏంటంటే పోపు కూడా వేసాను. అందులో కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ అంటే చింతపండు వేసుకోవాలి. దీంట్లో పులుపు ఉంటేనే బాగుంటుంది, లేకపోతే బాగుండదు. తర్వాత దీంట్లో కొంచెంగా పసుపు, దీంట్లో కొద్దిగా పోపులోనే చింతపండు, కొంచెం పసుపు. ఈ ముక్కలు ఏంటంటే ఇవి వేగిన తర్వాత అప్పుడు నేను రోట్లో పచ్చడి చేస్తాను. ఈ ముక్కలు వేగాలి. ఇదేంటంటే వంకాయ ముక్కలు కూడా మెత్తగా అయినాయి, గుజ్జులుగా చక్కగా. ఇవేంటంటే ఇందులో పోపు వేయించి పోపు గింజలు, ఇంగువ, మెంతి పిండి, కొంచెం చింతపండు అన్నీ వేసాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పు వేస్తాను. తగినంత చూసి వేసుకోవాలి ఉప్పు. నేనైతే సరిపడా వేయగలుగుతాను, మీరు చూసి వేసుకోండి. నేను వేసేదాన్ని నాకు కరెక్ట్గా సరిపోతుంది. నేను వేసే ఉప్పు వేసాను. ఇది ఇందులో ఏంటంటే ఇది నాకేంటంటే ఇప్పుడు రోటి పచ్చడి అంటే రోళ్ళు రోకళ్ళు అంటే మనకు కష్టంగా అయ్యా. అందుకనే ఏంటంటే నేను ఇది ఉన్నది 2 లీటర్ల కుక్కర్ ఇంత అంటారు. ఇది పాడైపోయింది. కొన్ని రోజులు కొన్ని ఇది పాడైపోయింది. అందుకే దీంట్లో నేను వండుకోవట్లేదు. అందుకని ఏం చేశానంటే దీన్ని మొన్న చింతకాయల సీజన్ అప్పుడు కూడా చింతకాయలు ఇందులోనే తొక్కుకున్నాను నేను. ఒకప్పుడు అంటే ఉండేవి మనకి ఇవి, ఇప్పుడు లేవు కదా. ఎందుకంటే ఏంటంటే రోళ్ళు రోకళ్ళు ఇవన్నీ మనం ఆలోచించి ఇబ్బంది పడకుండా ఈ రోటి పచ్చడి చేస్తే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చిన్న చిన్నవి ఇలా వేలకలు, లవంగలు అవి దంచుకోవడానికి ఎట్లా కొంటున్నాము ఇండాలినవి, ఇవి కూడా అంతమాట. కుక్కర్ నాకు పని చేయట్లేదు. అందుకని ఇప్పుడు ఇందులోనే చేస్తాను రోటి పచ్చడి అని. ఇట్లా ఇందులో చేస్తాను, బాగుంటుంది. టేస్ట్ అంతే ఉంటుంది, రోటి పచ్చడి లాగానే వస్తుంది. ఇది కారం దంచి వంకాయ ముక్కలు కూడా వేసి ఇందులో వేసి నూరుతాను. కొంచెం చింతపండు, ఉప్పు అన్నీ వేసాను ఇందులో. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రోళ్ళు రోకళ్ళు మనకి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ. మా పల్లెటూర్లలో అంటే ఉండేవి రోళ్ళు రోకళ్ళు దొడ్లు. ఇప్పుడు అట్లా కాదు, కంపల్సరీ మనకి ఇట్లా చేసుకోవడం తప్పదు. ఏంటంటే పైన ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇది లేదు పనిముట్టని ఇబ్బంది పడకుండా. ఇది ఎందుకంటే కుక్కర్ పాడైపోయింది కుక్కర్. ఇది పని
ఎందుకంటే ఇప్పుడు ఆవకాయలా ఉంటాయిలే కానీ ఎట్లయినా రోజు ఆవకాయ అన్నా కూడా ఇబ్బంది కదా, ఏదో ఒక పచ్చడి చేసుకుంటాం కంపల్సరీ. అందుకని ఇట్లా వంకాయ పచ్చడి రోటి పచ్చడి లాగా చేశాను. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఇంత వేసుకున్నా కూడా, ఒక స్పూన్ అంత వేసుకున్నా కూడా మంచిగా కడుపుండి అన్నం తినచ్చు, అన్నం కలుస్తుంది, బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వంకాయ పచ్చడి ఇది మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటాను. మీకు నచ్చేటట్టు అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఏంటంటే ఇట్లాంటివి ఏమైనా ఉపయోగపడిన ఉంటే ఇది ఇట్లా ఉపయోగించుకోండి, బాగుంటుంది. రోకల బండ కొనుక్కున్నాను, ఇట్లా చేస్తున్నాను, బాగుంటుంది. మీరు కూడా ఇట్లా ఉపయోగించుకోండి దీన్ని.